ఉంది కదా, ఆయన పార్టీ స్థాపించినదే ఎందుకు? ప్రశ్నించేదానికి. తెలుసు కదా, పార్టీ స్థాపించినదే ప్రశ్నించేదానికి. ఒక్కరన్నా ఆ పార్టీ నుంచి మాట్లాడే వాళ్ళు ఉన్నారా రాయలసీమ గురించి? ఒక్కరన్నా? నాకు నిన్ననే ఆ సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తి నా దగ్గరికి ఏదో వేరే పని మీద వచ్చింది. నేను నవ్వుకుంటా మాట్లాడుకుంటా, ఏం నాయన ఎట్లుంది, ఏం సంఘం అంతా బాగుందా అంటే ఏమో నాయన అంటే, మన నాయకుడు ఏమైనా పలుకుతున్నాడా, ఏమన్నా చేస్తున్నాడా అంటే, ఆయన సేమ్ ఫస్ట్ రైతు చెప్పినట్లే ఆయన కూడా ఏమంటే ఏమో ఆడికాడికి ఏం పైన పదవి లేదు కదా, ఏం చేస్తా అంటే పదవి ఇంతకంటే ఏం కావాలా అంటే అన్నాక నేను చెప్తే, నేను ప్రతి మీటింగ్లో నేను ప్రశ్నిస్తూ ఉంటా, నువ్వు ఏమీ చేయలేదులే, కనీసము కాపునేస్తామన్నా ఇప్పకపోతేవి కదా నువ్వు, మేమిచ్చిన కాపునేస్తాం కూడా నువ్వు ఇప్పకపోతేవి అంటే, పక్కన తమాషా ఏమంటే ఇంకొక ఆయన ఒక నాయకుండే, ఆ నాయకుండే నవ్వుతుండే. ఏం నాయకు నువ్వు నవ్వుతున్నావు అంటే, కాపునేస్తాం అందరి భాగం ఆయన్నే తీసుకుంటున్నాడు కదా నెల అని. చూడు, అంటే ప్రజలలో ఎంత మటుకు వీళ్ళ చిత్తశుద్ధి కానీ వీళ్ళ ఆలోచన కానీ ఉందని చూసుకొని, అసలు ఏమనంటే సంపద సృష్టి, మనకు తెలియదు సంపద సృష్టి. 5 ఏళ్ళు చూస్తాం కదా. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలుగా ఏం సంపద సృష్టించినారు? మా ఇంట్లో పనిపిల్లోడు, కోస్లాంధ్రకు సంబంధించిన పనిపిల్లోడు, వాళ్ళ అమ్మ చనిపోయింది, వాళ్ళ నాయన ఒక్కడున్నాడని చెప్పి, మీరేమనుకోకుంటే కన్నా నాకు ఇక్కడ బాగుంది సార్, కాకపోతే నాయన ఒక్కడున్నాడు ఈ వయసులో, నేను తోడు ఉండాలి కదా అంటే, ఏం చేస్తున్నాడు నాయన మీ నాయన అంటే కొంత పొలం ఉంది అని. మళ్ళీ పొలం చేస్తున్నాడు ఆడ అంటే, ఎక్కడ? దూరం, అరకు దగ్గర. అంటే పొలము గుత్తకిచ్చినాం సార్, మేమేం చేయడం అంటే, మళ్ళీ ఎట్లా బ్రతుకుతారు, నువ్వేమని చేస్తావు పోయి అడిగిపోయి అంటే, ఏదో మన ఆయనకు తోడు అని. ఏమి తోడు అని అంటే, కిరాణం అంగడి పెట్టుకున్నాడు సార్. కిరాణం అంగడి అంటే, కిరాణం అంగడి ఏం జరుగుతుంది? పోయి ఎక్కడో మారుమూల అరకు దగ్గర కిరాణం అంగడి మీ నాయన చేసుకుంటూ, మళ్ళీ దానికి నువ్వు తోడు పోయి ఏమెంత మన బాధ ఏమంటే, ఏదో అలవాటు చేసుకున్నాం కదా పిల్లోడిని, మళ్ళీ కొత్తోడిని మళ్ళీ నేర్పించుకోవాలని అని, ఎవరి బాధ వాళ్ళది కదా దాంట్లో అని అడిగితే, ఫైనల్గా ఆయన ఏమంటాడు తెలిసిన, జరుగుతుంది సార్, కొద్ది వరకు జరుగుతుందని. ఎట్లా జరుగుతుంది? కిరాణం అంగడి ఏమంటే కొంత మందమ్ముతాడు సార్ దాంతోపాటు అంటే. ఇది సంపద సృష్టి. ఇది వాస్తవానికి 3 రోజుల ముందర మా ఇంట్లో జరిగినది నేను చెప్పేది. ఇది సంపద సృష్టి. ఎక్కడన్నా చూడండి, అసలు నేను ఊర్లో విచారిస్తే ఎక్కడన్నా చూడండి రేట్ చెప్తారు, 99 రూపాయల సీసా, డోర్ డెలివరీ 150 డోర్ డెలివరీ. నాకు తెలిసి ఇక్కడ ఫారిన్ కంట్రీస్కి పోయిన వాళ్ళందరికీ 7-Eleven అని ఒక అంగడి ఉంటుంది. అంటే స్టాండర్డ్ 7-Eleven అంగడి ఏమంటే చిన్న అంగడి, బ్రెడ్, బన్ను, జాము, బటరు ఇట్లాంటివన్నీ ఎమర్జెన్సీ దొరుకుతాయి. అయితే ప్రత్యేకత ఏమంటే 7-Eleven అంగడులలో ఎక్కడైనా కానీ, అమెరికాలో ఉంటాయి, యూరోప్లో ఉంటాయి, అన్ని చోట్ల ఉంటాయి. అయితే దీంట్లో ప్రత్యేకత ఏమంటే, నీకు బ్రెడ్తో పాటు, బన్నుతో పాటు, జాముతో పాటు, వెన్నతో పాటు మందు కూడా దొరుకుతుంది అనమాట. 24 గంటలు ఉంటుంది అనమాట. 24 గంటలు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు తిరిగి ఈ ప్రత్యేకంగా, ఎందుకంటే ఈయననే కదా అందరినీ నేర్పించేది, ఇంగ్లీష్ నేర్పించేది, ఇది కూడా నేర్చుకొని వచ్చి పెట్టినాడా అని. ఏ ఊర్లోన్నా చూడండి 2 గంటల వరకు మందు, 2 గంటల వరకు మందు దొరకని ఊరుందా ఏడన్నా? ఎప్పుడన్నా విన్నామా? కిరాణా మంగళ్ళలో, పాన్ బంకులలో, పాన్ దుకాణంలో మందు దొరికేది. ఈ టైపు పెట్టుకొని ఈ 2 సంవత్సరాలు జరిపినారు కదా. ఈసారి చూడండి, డబ్బులు చాలా వాళ్ళకు, డబ్బులు చాలు, సంపద ఉండదు, సృష్టి ఉండదు. చూసుకుంటూ ఉండండి. పాపం ఎంప్లాయీస్ అయితే చాలా ఉత్సాహంగా, ఇప్పుడు చూడండి ఎట్టుంటుంది ఇంకా పరిస్థితి. ఇంతవరకు ఏమంటే ఆ అప్పు, ఈ అప్పు, పక్కింటప్పు, ఎదురింటప్పు, అన్ని అప్పులు చేసేది వచ్చినాడు. ఈసారి పక్కింటోడు అప్పీడు, ఎదురింటోడు అప్పీడు, వడ్డీ కట్టినా ఈడు, ఎవరు కట్టినా ఈరు. ఇప్పుడు నుంచి మీరు చూడండి, ఈ సంవత్సరం నుంచి జీతాలు ఇచ్చేదానికి కూడా కష్టమే. ఈ పరిస్థితుల్లో మనము ఖచ్చితంగా ఈ విచ్చలవిడి ఖర్చు, మనకు సంబంధం లేని ఖర్చు, అది తీర్చలేని ఖర్చు, అది ఎవరికి ఉపయోగం లేని ఖర్చు, అది మునిగిపోయే ఖర్చు, ఇవన్నిటి నుంచి మనం బాగుపడాలంటే మనము ఊర్లో కూడా ప్రతి ఒక్క మనిషికి ఎడ్యుకేట్ చేసి, ఇది నైనా జరుగుతుండేదని చెప్పి ఎడ్యుకేట్ చేసి, మాట ద్వారా జరిగేంత ఎడ్యుకేషన్ వేరే ఏ స్పీచ్లు కాదు, ఏ మీటింగ్లు కాదు, ఏమి కాదు. మౌత్ టాకింగ్. ప్రతి మనిషి కనపడిన ప్రతి మనిషిని కూర్చోబెట్టుకోవాలా, ఇది నైనా మనకు రాయలసీమకు జరగాలని చెప్పి. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సినది ఏమంటే, ఏ రోజుకైనా కూడా ఈ దుర్భరమైన పరిస్థితుల్లో మన ప్రాంతాన్ని కాపాడగలిగిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మనం అందరం కూడా గుర్తుపెట్టుకొని, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రణాళిక, చక్రపాణి రెడ్డి గారు చెప్పినట్లుగా ఒక ప్రణాళిక పెట్టుకొని, ముఖ్యంగా కనపడిన ప్రతి మనిషికి కూడా మన పరిస్థితి తెలియజేయాలని చెప్పి తెలియజేస్తూ, ఈ మధ్యలోనే విపరీతమైన పెళ్లిళ్ళు ఉన్నాయి కదా. పెళ్లికి సంబంధించి ఒకరోజు బెంగళూరుకు పోవడం జరిగిందనమాట. బెంగళూరుకు పోతే అక్కడ
వివిధ బంధువులు మిత్రులు వాళ్ళు వీళ్ళు కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తూ టిఫిన్ చేస్తూ కూర్చుంటే నందికొట్కూరుకు సంబంధించిన ఒక పెద్ద మనిషి చాలా మర్యాదస్తుడు, అయితే తెలుగుదేశం సింపథైజర్. ఆయన కూర్చొని ఉన్నాడు, టిఫిన్ చేసుకుంటూ నేను అడుగుతాను అనమాట, ఏమన్నా ఎట్లెట్టుండారు, ఏం సంగతి, ఏమంటే ఏమన్నా ఇంక అట్లా జరుగుతుంది అని. మన పంటలకు రేట్లు మంచి చెడ్డ బాగుండాయంటే ఏమన్నా అట్లట్లే అని. అంటే మొక్కజొన్నకు రేటు బాగొచ్చిందా అంటే ఏం అంత మాత్రం లేదులే కానీ అని అన్న తర్వాత పోనీ ఏమన్నా ఇన్పుట్ సబ్సిడీ ఏమన్నా వచ్చినా ఈ 2 ఏళ్ళగా అంటే ఏం నేను ఎప్పుడు పెద్ద ఆశించలేదు కదా అని. సరే నువ్వు ఆశించలేదులే, మిగతా రైతులు పాపం ఉంటారు కదా వాళ్ళ పరిస్థితి అంటే ఏమో మళ్ళా అని అన్న తర్వాత పోనీ ఇన్సూరెన్స్ ఏమన్నా కడుతుండారా ఏమన్నా గవర్నమెంట్ అంటే ఏమో దాని గురించి నాకు అంత తెలియదే అని. ఇది ఒక 70 సంవత్సరాల వయసు గల ఒక రైతు, ఒక ఊర్లో ఒక వ్యవసాయదారుగా పేరుగాంచిన మనిషి, అయితే ఒక తెలుగుదేశం సింపథైజర్. అంటే వాస్తవాలకు స్థానిక పరిస్థితుల వలన రాజకీయాల వలన ఎంత దూరంలో ఉండారనేది మన కంటికి కనపడుతుంది. అప్పుడు కాదు అన్న మీ ఊర్లో మీ దీంట్లోనే కదా పోతిరెడ్డిపాడు ఉండేది, అక్కడ నుంచి డ్రాల్ అని చెప్తే ఏం పెద్ద పలకనమాట. దీనివల్ల ఏమర్థమవుతుంది మనకంటే విశాలంగా మన ప్రాంతం గురించి ఆలోచన చేయాల్సిన విషయాలు కానీ, విశాలంగా అందరికీ సంబంధించిన విషయాల మీద ఒక నిర్ణయం కానీ పోరాటం చేయాల్సిన పరిస్థితుల్లో కేవలం స్థానిక పరిస్థితుల వలన తెలిసి కూడా తెలియనట్లు ఉండే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు రాయలసీమ ప్రాంతం లెక్కేసుకుంటే భారతదేశంలో ఎవరినైనా కూడా రాజస్థాన్ తర్వాత నెక్స్ట్ వెనుకబడిన ప్రాంతం ఎవరంటే రాయలసీమనే. జైసల్మీర్ తర్వాత అతి తక్కువ వర్షపాతం అంటే అనంతపురమే. ఎటువంటి కరువులు, రాయలసీమ చరిత్ర 100 సంవత్సరాలు చూసుకుంటూ పోతే ఎక్కువ శాతం కరువుల గురించే ఉంటుంది చరిత్రలో. డొక్కల కరువు అని, రెక్కల కరువు అని, ధాతు కరువు అని, పాడు కరువు అని, ఎటువంటి పరిస్థితులు, గాడిదలకు పెళ్లిళ్లు చేయడము, తాబేళ్లకు పెళ్లిళ్లు చేయడము, ఇది ఎక్కడన్నా ఉందా? ఇది మనకుంది. ఎందుకంటే దురదృష్టం కాబట్టి. ఈశాన్య ఋతుపవనాలు కానీ, నైరుతి ఋతుపవనాలు కానీ మనకు అంతగా పడే అవకాశాలు తక్కువ. ఈ తక్కువ కాబట్టే ఈ పరిస్థితుల్లో మనకు సాగునీటికి సంబంధించి అతి జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. 1952లో ఒక పెద్ద కరువు వస్తే అనంతపురం జిల్లాలో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా వచ్చి పెద్ద పెద్ద భూస్వాములందరూ కూడా ఒక చెంబు గంజి కోసం లైన్లో నిలబడుకుంటే వాస్తవానికి జవహర్లాల్ నెహ్రూ గారు కంట్ల నీళ్ళు పెట్టి ఏడుస్తాడు.